హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను క్యాబేజ్తో మజ్జిగ చారు చేస్తున్నాను. ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం రండి. ముందుగా క్యాబేజ్ సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలాగా అలాగే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి ఇలా ప్యాన్లో పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అవి వేగేంత మాత్రం. ఆయిల్ వేసుకున్న తర్వాత వేడయ్యాక ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఎండుమిరపకాయలు, ఆవాలు, పసుపు ఇవన్నీ వేసేసి బాగా దోరగా రెడ్గా వచ్చేసేంత వరకు వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఇలా రెడ్గా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని కాసేపు చల్లబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగ ఇందులో వేసేసేయాలి. ఇప్పుడు మనకు ఇందులోకి ఎంత ఉప్పు కావాలో అంత వేసుకొని ఒకసారి కలుపుకోనేయాలి. చూసారు కదా, క్యాబేజ్తో మజ్జిగ చారు ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా రెడీ చేసుకోవచ్చు. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.